హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అమ్మాపురం గ్రామం, తొర్రూరు మండలం, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలోని మార్క శ్రీనివాస్, అదేవిధంగా బొమ్మెర యాకమరం గారిని, రైతులైనటువంటి వాళ్ళని మనం కలవబోతున్నాం. ఈరోజు పవర్ వీడర్, చిన్న ట్రాక్టర్, మినీ ట్రాక్టర్ లాంటిది అది. ఎందుకంటే అది కలుపు లేకుండా దున్నడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. అది దాని పనితనం కూడా ఎలా ఉందో చూద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. దీని పేరేం పేరండి? కిసాన్ పవర్ వీడర్. కిసాన్ పవర్ వీడర్. ఇది అంటే ఓన్లీ పత్తిలో వాడటానికినా, లేకపోతే మిర్చి, పత్తి వాడుకోవచ్చు. అంటే ఇది పెట్రోల్తో నడుస్తుంది? పెట్రోల్తో నడుస్తుంది. పెట్రోల్తో అంటే ఎన్ని, ఒక లీటర్ పెట్రోల్ ఎన్ని ఎకరాలు వస్తుంది? లీటర్న్నర ఎకరం వస్తుంది. లీటర్న్నర ఎకరం. ఓకే, లీటర్న్నర ఎకరం. అంటే దీనివల్ల యూజ్ ఏంటి మనకు, రైతులకు? మనకు ఇప్పుడు ఎడ్లు లేకుండా, మనకు ఎడ్లు కొనాలంటే ఇప్పుడు ₹1,00,000 కావాలి. దాంతో మనకు టైంకు దొరకరు, వాళ్ళు రమ్మన్నా రారు. ఇదైతే మన సొంతంగా ఎప్పుడు అంటే అప్పుడు దున్నుకోవచ్చు, పక్క పెట్టుకోవచ్చు. అది కన్వీనియంట్గా ఉంటుంది. ఎంత ఎంత కాస్ట్ ఉంది? ఇది 40,000. 40,000కు ఈ మొత్తం ఈ ట్రాక్టర్ మినీ పవర్ వీడర్. ఇది మొత్తం వస్తుంది. ఇప్పుడు ఈ బ్లేడ్లు ఉన్నాయి కదా, ఈ బ్లేడ్లు కాకుండా మనం ఇంకా వేరే బ్లేడ్లు కూడా ఉంటాయి వీటికి? వేరే ఉంటుంది. వాటికి ఎక్స్ట్రానా? ఎక్స్ట్రా అది ఎక్స్ట్రా. అది 50,000 అయితే మొత్తం వస్తుంది. సెట్ 50,000 అయితే మొత్తం సెట్ అంతా సెట్ వస్తుంది. వీటికి ఇంకా ఎక్స్ట్రా బ్లేడ్లు ఏమొస్తాయి? ఎక్స్ట్రా ఒకటి బోధపార వస్తుంది. బోధపార వస్తుంది. మళ్ళీ వీటిని ఏమంటారు? వీటిని బ్లేడ్లు. వెనకాల ఇంకొకటి నాగల్లాగా ఉంది, అది అడ్జస్టింగ్ అన్నట్టు. మనం ఎంత అడ్జస్టింగ్ అన్నది అడ్జస్ట్ చేసుకుంటానికి లోతుని బట్టి. ఇది పెట్రోల్ ట్యాంక్. ఇది ఎయిర్ ఫిల్టర్. ఇది ఇంజన్. ఓకే, ఇదేంటండి? గేర్ బాక్స్. గేర్లు కూడా ఉంటాయి వీటికి? ముందుకు ఇంకా గేర్ ఉంటుంది, రివర్స్ గేర్ ఉంటుంది. ఇది ఎక్సిలేటర్. ఇది ఆన్ ఆఫ్. పైది ఆన్ ఆఫ్. కింద ఉంది క్లచ్. గేర్లు ఎన్ని ఉన్నాయి? గేర్లు 2. 3. రివర్స్ తోటి 3. ఫస్ట్ 1, తర్వాత 2. కిసాన్ పవర్ వీడర్. ఇది రైతులకు మాత్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఒక ఎకరం ఎంతసేపట్లో దున్నొచ్చు దీంతో? గంటంబావు. లీటర్న్నర పెట్రోల్తో గంటంబావుల మొత్తం క్లీన్. అంటే కలుపు లేకుండా చేయొచ్చు. ఇప్పుడు మనం 10 మంది కూలీలను పెట్టే బదులు దీనికి అలా సేఫ్ అవుతాం మనం. 10 మందిని కూలీలను పెట్టి మనం చేస్తే ఖర్చు ఎక్కువ వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది. దాని బదులు రైతుకు మాత్రం ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, బాగుంది. ఇది 40,000. ఇది ఎక్కడ మనకి ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయి? తొర్రూరా? తొర్రూరులో. ఇది అడ్జస్టింగ్. మన హైట్ని బట్టి ఇది అడ్జస్ట్ చేసుకోవాలి. మన హైట్ని బట్టి. ఇది ఎవరు తీసుకున్నారు ఇప్పుడు? ఇది ఎవరు కొన్నారు? మీరే కొన్నారా? మేమే కొన్నాం. 40,000కు వచ్చేసి. ఇంకా ఎక్స్ట్రా బ్లేడ్ కావాలంటే మాత్రం 50,000, ఇంకో 10,000. 10,000 అంటే మీ వ్యవసాయం సంబంధించి మీకు ఇది సరిపోతుంది. ఇది ఎలా దున్నిందో మనం చూసాం కదా ఎంతసేపు వీడియోలో. చాలా నీట్గా సాలు ప్రకారంగా కలుపుని తీసేస్తూ మనకు లోతు కూడా వస్తుందండి. లోతు కూడా అంత లోతుతోనే దున్నడం జరిగింది. కాబట్టి ఇలాంటి పిచ్చి మొక్కలున్నా, కలుపున్నా
వాటిని ఏరి పారేస్తాను అన్నట్టు ఈ మిషన్. ఒకవేళ మీ వ్యవసాయానికి సంబంధించిన మీయే దున్నుతారా, ఒకవేళ బయట వాళ్ళు పిలిచినా కూడా దున్నుతారా? బయట వాళ్ళకి కూడా వెళ్తామండి. బయట వాళ్ళు పిలిచినా కూడా దున్నుతారా? అంటే వేరే ఊర్లలో పోయినా కూడా దున్నుతాం. ఓకే, సరే. మనం చూసాం కదా ఈరోజు పవర్ వీడర్ గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము. ఇది ఎవరికైనా కావాలన్నా దున్నడానికి వ్యవసాయానికి సంబంధించి కూలీలు దొరకట్లేదు అనుకున్నప్పుడు మనం సంప్రదించవచ్చు. మన అన్న వాళ్ళ నెంబర్ కూడా నేను మీకు వాళ్ళ మీద ఇస్తాను, మీరు కాల్ చేసి మీరు కాంటాక్ట్ కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు మనం ఈ వీడియో చూసాం కదా, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై జవాన్, జై కిసాన్.